అందరికీ నమస్కారం అండి. కేంద్రంలో బీజేపీతో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ గారు అయితే బీజేపీని వేయడానికి రెడీ అవుతున్నారండి. అయితే ఎందుకు, ఏ కారణం చేత వేయడానికి రెడీ అవుతున్నారు, ఏంటి, బీజేపీతో తెగదంపులు తెచ్చుకోవడానికి ఇది అవుతున్నారని చెప్పేసి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటానండి. జెన్యున్గా మనకు తెలిసిన న్యూసే చెప్తానండి. నేను ఫేక్ వార్తలు అయితే మనం ఎప్పుడు చేయము వీడియోలు కూడా. సో దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్తే, నితీష్ కుమార్ గారు బీజేపీని వేయడానికి అయితే మ్యాక్సిమం 50% అయితే రెడీ అవుతున్నారండి. ఎందుకంటే అవతల కాంగ్రెస్ అయితే ఆఫర్ ఇచ్చిందా, అలాంటిది ఏం కాదండి. ఆయనకి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి బీజేపీని అయితే ఇప్పుడు కోరడం జరిగిందండి. అయితే ఈ విషయం చాలా పెద్ద విషయం అవడం వల్ల బీజేపీ వాళ్ళు అయితే దీనికి అంగీకరించడం లేదు. అంగీకరించడానికి చాలా చిక్కులు ఉన్నాయండి దీనికి. ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ అయితే క్లియర్గా చెప్పిందండి, దేశంలో ఏ స్టేట్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదరదు, ఇవ్వడానికి లేదు అని చెప్పేసి. సో దానికి అనుకూలంగానే బీజేపీ వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వడానికి కూడా ప్రత్యేక హోదా సన్ముఖం చూపించట్లేదన్నమాట. సో ఆ కారణంగానే ఇప్పుడు బీహార్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవ్వదని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటూ ఉంటే, నితీష్ కుమార్ కాకనే కాదు పట్టుపెట్టి మాకు ఎలాగైనా ఇవ్వాలి ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆయన పట్టు పెడుతున్నారనమాట. బీజేపీ వాళ్ళు అయితే ఒక విధంగా డైనమోలో పడ్డారండి. ఇప్పుడు ఆయన వదులుకోవాలా ప్రత్యేక హోదా ఇవ్వాలా అన్నది అర్థం కావట్లే. ఆ విధంగా నితీష్ కుమార్ గారు అయితే బ్లాక్మెయిల్ అయితే చేయడం జరుగుతుంది మరి బీజేపీని. అయితే మరి ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే అండి, బీజేపీకి అయితే నితీష్ కుమార్ గారికి అయితే బీజేపీ గవర్నమెంట్ అయితే ప్రత్యేక హోదా అయితే ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకు లేదంటే చెప్పాను కదా ఆల్రెడీ, 15th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దన్నారు. బీహార్కి ఇస్తే ఆంధ్రాకి ఇవ్వాలి, ఇంకా సిక్కింకి ఇవ్వాలి, ఇంకా 2-3 స్టేట్లు ఉన్నాయండి, వాటన్నింటికి కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు బీజేపీలో భాగస్వామ్యంగా ఉన్న అతిపెద్ద 3వ పార్టీ నితీష్ కుమార్ గారు, 2వ పార్టీ చంద్రబాబు నాయుడు. 16 మంది ఎంపీలు చంద్రబాబు నాయుడుకి ఉన్నారు, నితీష్ కుమార్ గారికి 12 మందే ఉన్నారు. అక్కడ 12 మంది ఉన్న నితీష్ కుమార్ గారికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు కదా. సో ఇవన్నీ ఆలోచించి అయితే బీజేపీ అయితే నాకు తెలిసినంత వరకు ప్రత్యేక హోదా ఇవ్వడానికైతే అనుకూలంగా లేదు, ఇవ్వదు కూడా. అవసరమైతే నితీష్ కుమార్ గారిని బయటకు కూడా పంపించడానికి రెడీగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి, నితీష్ కుమార్ గారు ఇలాగ అడిగి ప్రెజర్ చేయడానికి కారణం ఏంటంటే, బీజేపీ మీద రాబోయే నెక్స్ట్ 4-5 నెలల్లో బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయండి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ స్టంట్లో భాగంగానే ప్రత్యేక హోదా విషయం బయటికి తీసుకొచ్చి ఓటర్లు కొంచెం ప్రలోభ పెట్టడానికి అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే పక్కాగా అయితే ఇదేనండి, అందులో నో డౌట్. నాకు తెలిసినంత వరకు అక్కడ ఎలక్షన్లో కొంచెం ఓటింగ్ కోసం ప్రత్యేక హోదా విషయం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ప్రచారంలో యూజ్ చేసుకుంటారనమాట. కేంద్రంలో నేను భాగస్వామిగా ఉన్నాను కదా, నాకు ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇస్తుంది, కన్ఫామ్గా ఇస్తుంది బీజేపీ గవర్నమెంట్, నా చేతిలో పని, నేనే ముఖ్యం బీజేపీ గవర్నమెంట్కి, నేను లేకపోతే గవర్నమెంట్ నిలబడదన్న విధంగా ప్రచారం చేసుకొని కంపల్సరీగా బీజేపీ గవర్నమెంట్ అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నారండి అని చెప్పొచ్చు ఈ విషయంలో అయితే. ఇక్కడ విషయం ఏంటంటే, బీజేపీ గవర్నమెంట్ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడానికైతే సానుకూలంగా లేదు. నితీష్ కుమార్ గారు వేస్తున్నారు కానీ ఆయనకి ఇంకొక విషయం అండి, నితీష్ కుమార్ గారు ఇప్పుడే కాదు, ఎప్పుడు పొత్తులో ఉన్న ఆయనకి సెంటిమెంట్లు ఇలాంటివి ఏమి ఉండవండి. సెంటిమెంట్లు, మాట ఇచ్చాము, మాట తప్పితే బాగోదు అని ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అసలు ఏం ఆలోచించారనమాట. ఆయన సొంత ప్రయోజనాలే, ఆయన ప్రయోజనాలు, గవర్నమెంట్ ఫామ్ అయిందా లేదా ఇవే చూసుకుంటారు ఎప్పుడు నితీష్ కుమార్ గారు. ఒకసారి మాట ఇచ్చాం కదా, మాట తప్పకూడదు, బాగోదు అని చెప్పేసి అలాంటి అసలు నంబరు పట్టించుకోరు కూడా. ఆయన స్వభావమే, ఆయన ప్రయోజనమే చూసుకుంటారు. ఆయన స్టార్టింగ్ నుంచి అంతేనండి, ఎప్పుడు పొత్తున్నా అంతే.
పొత్తు పెట్టుకుంటారు, బయటకు వచ్చేస్తారు, మళ్ళీ పొత్తు పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఆయన పని అవ్వాలి, పొత్తు పెట్టుకుంటారు, అయిపోయినా మళ్ళీ ఇంకోటి అడుగుతారు, అది ఇవ్వలేదు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఆ టైప్ అనమాట నితీష్ కుమార్ గారు. స్టాండర్డ్గా ఉండే పర్సన్ కాదని బీజేపీ వాళ్ళకి తెలుసు. అందుకే టీడీపీని అంత గట్టిగా పట్టుకున్నారు. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి 16 సీట్లే కాదండి, అక్కడ ఇంకా చాలా 2-3 స్టేట్ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినే పార్టీలు ఉన్నాయన్నమాట ఇప్పుడు బీజేపీ కూటమిలో, కేంద్ర గవర్నమెంట్ కూటమిలో. సో వాళ్ళందరూ బయటికి రాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అయితే గట్టిగా పట్టుకోవడం జరిగింది. మంచి ప్రయారిటీ అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు. ఈయన వెళ్ళిపోతే ఈయనతో పాటు 4-5 పార్టీలు బయటకు వచ్చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. సో ఇప్పుడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రయారిటీ ఇచ్చి ఇంకా చిన్న పార్టీలు, 2-3 ఎంపీలు వచ్చే పార్టీలు కూడా బీజేపీ కూటమిలో తీసుకొచ్చి అవసరమైతే నితీష్ కుమార్ గారిని బయటికి పంపించే ఆలోచనలో కూడా ఉన్నారండి బీజేపీ పెద్దలు అయితే. ఎందుకంటే చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది. సో మరి ఎంతవరకు వెళ్తుందో ఏంటో ఈ విషయం చూడాలి. ఈ విషయం ఏమీ లేదండి, జస్ట్ ఇప్పుడు జరగబోయే 4-5 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా బీహార్లో, ఈ ఎలక్షన్ స్టంట్లో భాగంగానే ఈయన నితీష్ కుమార్ గారి ప్రత్యేక హోదా విషయాన్ని బయటికి తీసుకొచ్చారు తప్ప అంతకుమించి ఇంకేమీ లేదండి. బీజేపీ వాళ్ళు అయితే ఏ స్టేట్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి అయితే సానుకూలంగా లేదండి. ఎందుకంటే 15 ఫైనాన్స్ కమిషన్ క్లియర్గా చెప్పింది కదా, దానికి అనుకూలంగానే వాళ్ళు అయితే ఇవ్వనని చెప్పేసి అంటున్నారు. మరి నితీష్ కుమార్ గారు అయితే బీజేపీని అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తారు అనేది చూడాలి ఈ వీడియోలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న ఎవరన్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.